టాలీవుడ్ హీరో చేయాల్సిన సినిమా బాలీవుడ్ హీరో చేస్తున్నారు. 'క్రాక్', 'వీరసింహారెడ్డి' సినిమాలతో సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'మైత్రి మూవీస్ ప్రొడక్షన్స్' బ్యానర్‌లో మాస్ మహారాజా రవితేజతో ఫోర్త్ ప్రాజెక్ట్‌గా 'ఆర్‌టి4జీఎం'ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన పూజ సెరమనీ కంప్లీట్ చేసుకొని మన ముందుకి మోషన్ పోస్టర్‌ని కూడా రిలీజ్ చేశారు. మరి మరొకసారి మా మాస్ మహారాజాకి ఒక బ్లాక్ బస్టర్ ఇస్తారని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తుంటే ఈలోపే మైండ్ బ్లాక్ అయిపోయిన న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్ 100 కోట్ల పైగా అవుతుందని, కానీ నాన్ థియేట్రికల్ రైట్స్ రికవరీ అనేది చాలా తక్కువగా వస్తుందని, ఈ ప్రాజెక్ట్ ఒక రిస్కీ ప్రాజెక్ట్‌గా మారుతుందని ప్రొడ్యూసర్స్ అయితే ఈ సినిమాని షెలౌట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు అదే సినిమాతోని, అదే స్క్రిప్ట్‌తోని, అదే డైరెక్టర్‌తోని బాలీవుడ్‌లోకి అయితే ఎంటర్ అయ్యారు. మరి ఈసారి మైత్రి మూవీ మేకర్స్ ప్లస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్స్‌గా అండ్ గోపీచంద్ మలినేని గారు బాలీవుడ్‌లోకి డెబ్యూ డైరెక్షన్ చేస్తూ రీసెంట్‌గా 'గదర్ 2' సినిమాతోని సూపర్ సక్సెస్ సాధించిన సన్నీ డియోల్ గారితోని ఈ సినిమాని అయితే మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించిన పూజ సెరమనీ కంప్లీట్ చేసుకొని రీసెంట్‌గా మన ముందుకైతే 'ఎస్‌డిజిఎం' అంటూ వర్కింగ్ టైటిల్‌తోని ఒక పోస్టర్‌ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి మాసియెస్ట్ కాంబో ఈజ్ బ్యాక్ అంటూ తెలుగులో ఒక మంచి హైప్ క్రియేట్ చేసిన 'ఆర్‌టి4జీఎం' ఇప్పుడు మాస్ ఫీస్ట్ లోడింగ్ అంటూ బాలీవుడ్‌లోకి అయితే ఒక మంచి హైప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు అందరికీ ఉన్న ఒకే ఒక్క క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా? తెలుగు డబ్బింగ్ ఫిల్మ్‌గా వస్తుందా? అసలు తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా అనేది అయితే ప్రతి ఒక్కరైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బట్ రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్‌లో సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. 'డాన్' సీను గానీ, లేకపోతే 'బలుపు' గానీ, 'క్రాక్' గానీ ఇప్పుడు ఫోర్త్ టైం కూడా మరొక బిగ్ సక్సెస్‌తో వస్తారని అందరూ అనుకుంటుంటే ఈలోపే ఈ ప్రాజెక్ట్ సెలవడవడం రవితేజ ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. మరి ఎనీవేస్ బాలీవుడ్‌లోకి డెబ్యూ డైరెక్షన్ చేస్తున్న గోపీచంద్ మలినేని గారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఒక మంచి సినిమాని మన ముందుకు తీసుకురావాలని మనందరం కూడా కోరుకుందాం.